నమస్తే అందరికీ, వెల్కమ్ టు మనపల్లి శివ. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఎంగిల్కూడు అనే ఒక సిరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. ఈ కాన్సెప్ట్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు ఆడపిల్లల్ని, పెళ్ళైన వాళ్ళని కానీ పెళ్ళి కాని వాళ్ళని కూడా చాలా విధంగా చెప్పుకోని విధంగా బాధ పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. మగవాళ్ళు కొంతమంది ఈ విషయాలను, ఇట్లాంటి బాధలను తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సఫర్ అయ్యి వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్న సందర్భం ఉంది. ఇప్పుడున్న సమాజంలో అందరూ మన వాళ్ళే, వీళ్ళు మన వాళ్ళు కదా అని చెప్పి నార్మల్గా మాట్లాడినా కూడా దానికి ఎంతో పెద్ద తప్పుగా, దాన్ని ఎంతో పెద్ద లోతుగా ఆలోచించి ఇది ఒకసారి మాట్లాడిందంటే ఇది మనం అంటే దీనికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది అన్న విధంగా తప్పుల లెక్కలనే చూస్తారు తప్పించి అందరితో పాటు మనతోని ఫ్రీగా ఉన్నది అని ఆలోచిస్తలేరు. సో చాలామంది ఈ బంధుత్వాలను మర్చిపోయి వావి వరుసలు లేకుండా అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని అయితే నాశనం చేయడానికి చాలా ట్రై చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని అయితే మేము ఒక కుటుంబ కథ చిత్రంగా ఒక వెబ్ సిరీస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం. దీన్ని మాత్రం ఎవరిని తప్పుగా ఉద్దేశించి చెప్పింది అయితే కాదు. కొన్ని సందర్భాలలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని వీడియోస్ తీయాలనే ఉద్దేశంతో మేము ముందుకు ఈ వెబ్ సిరీస్ తీసుకొస్తున్నాం. ఎవరినైనా ఏ విధంగా నొప్పించి ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాం. ఇది మాత్రం నిజంగా జరిగిన జీవిత చరిత్రనే మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. అలానే ఫస్ట్ సార్ నేనైతే నెగిటివ్ రోల్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నెగిటివ్ రోల్ అడిగితే ఎవరైనా చేయమంటే ఎవరు చేస్తలేరు. ఇక నేను అంటే జనాలకు ఉపయోగపడడానికి మాత్రమే కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ఎంగిల్ కూడా అనగానే వేరే పక్కలకి వెళ్ళి వండి లేచి వచ్చి అలాంటి ఉండదు. అదేంటంటే రియల్గా ఒక ఆడపిల్ల ఎలా బాధపడుతుంది అంటే ఇంటి ముందట పని చేసేటప్పుడు ఇంటి ఎదురుగా అబ్బాయి ఉంటే అమ్మాయిని ఎలా టార్చర్ పెడతాడు, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ భార్యను పట్టించుకోకుండా ఇంకొక భార్యను వేరే అబ్బాయి తిరిగితే ఆడవాళ్ళు ఎలా బాధపడతారు, వాళ్ళు చెప్పుకోలేకుండా కుమిలి ఉంటారు చూసినావా. అలా కుములుకున్న ఒక ఆడవాళ్ళు ఒక్కటైన తర్వాత ఈ సమాజానికి ఏం గుర్తింపిస్తారని ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఎంగిలికూడు అంటే ఇది ఒక డబల్ మీనింగ్ అయితే అస్సలు కాదు. ఏంటంటే మనం అంతకుముందు అక్రమ సంబంధం అని ఒక వీడియో తీస్తాం. మన అక్రమ సంబంధంలో చాలామంది అక్రమ సంబంధం వీడియోలు ఎట్లా అంటే అమ్మాయి వేరే దగ్గర పడుకుంటప్పుడు లేకుంటే వేరే బండి మీదకి తిరిగేటప్పుడు అంతా చూపెట్టప్పుడు జనాలకు ఫ్యామిలీలో కూకొని చూసేటట్టు ఎవరు చూడలేదు. మనం అక్రమ సంబంధం పెట్టిన తర్వాత కొన్ని వందల మంది అక్రమ సంబంధాన్ని పెట్టారు, కానీ వాళ్ళందరూ డబల్ మీనింగ్ తీశారు. కానీ రజనీ మీనింగ్ తీసినప్పుడు మాత్రం ఆడపిల్ల బయటకు పోతే ఒక పాలపగడికైనా ఒక అబ్బాయి మాట్లాడితే ఊర్లో ఒక చిన్న అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తే అమ్మాయి ఎలా బాధపడతానని చూపెట్టాను. ఇది ఎంగిలికూడు అంటే ఆడవాళ్ళు ఒక అబ్బాయితోటి ఎలాంటి బాధలు పడతారు, ఆ తర్వాత ఎలాంటి రియల్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి.